రోహిత్ శర్మ కెప్టెన్సీ గురించి రాహుల్ ద్రావిడ్ చెప్పిన మాటలు వింటే మాత్రం మీరు కూడా ఖచ్చితంగా అంటారు, రోహిత్ శర్మ ఒక కెప్టెన్ మాత్రమే కాదు, ఒక గొప్ప లీడర్ అని. ఇండియన్ క్రికెట్లో ఇది తరచూ జరుగుతూనే ఉంటుంది. రోహిత్ శర్మను మీరు కెప్టెన్సీ నుంచి తప్పించవచ్చు, లేదా టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ చేయించవచ్చు. కానీ అదే రోహిత్ శర్మ ఈ ఇండియన్ క్రికెట్లో ఏదైతే ఆలోచన విధానాన్ని సృష్టించి వెళ్ళారో, ఏ విధంగా అయితే టీమిండియా క్రికెట్ను మార్చి వెళ్ళారో దానిని మాత్రం ఎవరూ ఎప్పటికీ తొలగించలేరు. దానిని అలాంటి గొప్ప నాయకుడి నుంచి దూరం ఎవరూ చేయలేరు. టీమిండియా యొక్క అత్యంత సక్సెస్ఫుల్ కెప్టెన్లలో ఒకరైన రోహిత్ శర్మ గురించి ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నాం. ఆయన కెప్టెన్సీలో మనం T20 వరల్డ్ కప్ 2024 గెలిచాం. ఆయన కెప్టెన్సీలోనే మనం 2025 ఛాంపియన్స్ ట్రోఫీని గెలిచాం. ఆయన కెప్టెన్సీలోనే మనం 2023 వరల్డ్ కప్ ఫైనల్ వరకు ఒక్క ఓటమి కూడా చెవి చూడకుండా వెళ్ళాం. మరియు ఆయన కెప్టెన్సీలోనే 2 ఏషియా కప్లు గెలిచాం, ఒక నిదహాస్ ట్రోఫీని గెలిచాం. ఇక ఐపీఎల్లో అయితే 5 ట్రోఫీలు గెలిపించిన మొదటి కెప్టెన్ రోహిత్ శర్మ. అండ్ ఛాంపియన్స్ లీగ్లో కూడా ఒక ట్రోఫీని గెలిపించాడు ముంబై ఇండియన్స్కి. అంత సక్సెస్ఫుల్ లీడర్ రోహిత్ శర్మ. ఈ వీడియోలో మనం రోహిత్ శర్మ చేసిన మార్పుల గురించి మాట్లాడుకుందాం. అండ్ దానివల్ల టీమిండియాకి ఎంత సక్సెస్ వచ్చిందో మాట్లాడుకుందాం. ముందుగా మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, మీ అమూల్యమైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో చెప్పండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం ద్వారా నాకు ఇంకా మోటివేషన్ వస్తుంది ఇలాంటి వీడియోస్ మీకోసం మరెన్నో చేయాలని. భారత క్రికెట్కు తన సేవల్ని అందించాడు రాహుల్ ద్రావిడ్. ఫస్ట్ యాజ్ ఎ ప్లేయర్గా, ఆ తర్వాత కెప్టెన్గా, ఆ తర్వాత కోచ్గా కూడా. రాహుల్ ద్రావిడ్ రీసెంట్గా జరిగిన ఒక ఈవెంట్లో హిట్ మ్యాన్ కెప్టెన్సీ గురించి అండ్ ఆయన లీడర్షిప్ గురించి చాలా చెప్పాడు. ఎంతో ప్రశంసించారు అతని గురించి. ఇండియన్ క్రికెట్ను ఆయన ఎలా పూర్తిగా మార్చేశారో చెప్పారు. ఇది ఏదో ఊరికే మారలేదు, దానికి నిలువెత్తు నిదర్శనం మీరు నెంబర్లలో చూడవచ్చు. దానికి నిలువెత్తు నిదర్శనం మనం గెలిచిన ఐసీసీ ట్రోఫీలలో చూడవచ్చు. రీసెంట్గా చిన్నస్వామి స్టేడియంలో రోహిత్ శర్మ మీద ఒక పుస్తకం వచ్చింది, ది రైజ్ ఆఫ్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ స్టోరీ. ఇక్కడ ఈ పుస్తకానికి సంబంధించిన ఒక ఈవెంట్ జరిగింది. ఇక్కడ రాహుల్ ద్రావిడ్ క్రికెట్లో రోహిత్ శర్మ అందించిన కాంట్రిబ్యూషన్ గురించి చెప్పారు. ఆయన గురించి మాట్లాడుతూ ఇండియన్ వైట్ బాల్ క్రికెట్లో అటాకింగ్ శైలిని తీసుకురావడమే కాకుండా ఇండియన్ క్రికెట్ను చూసే విధానాన్ని అండ్ ఆడే విధానాన్ని అండ్ ఆల్సో ఇండియన్ క్రికెటర్స్ యొక్క టెంపర్మెంట్ని అండ్ వాళ్ళ పద్ధతిని పూర్తిగా మార్చేశారని చెప్పారు. రోహిత్ శర్మని అందరూ చాలా ఇష్టపడతారని రాహుల్ ద్రావిడ్ అన్నారు. ఆయన ఒక మంచి మనిషితో పాటు ఒక మంచి లీడర్ కూడా అని కూడా చెప్పాడు. చాలా అంటే చాలా గొప్ప కళ అని చెప్పాడు. రోహిత్ శర్మ, రాహుల్ ద్రావిడ్ పూర్తిగా భిన్నమైన వ్యక్తులు అయినప్పటికీ వారి ఆలోచన విధానం మాత్రం ఒకేలా ఉంటుంది, ఖచ్చితంగా టీమిండియాకు మంచి చేయాలని. మన దగ్గర ఇప్పుడు అటాకింగ్ స్టైల్లో ఆడే ఒక ఫార్ములా ఉంది. రోహిత్ శర్మ అటాకింగ్ క్రికెట్ని ఆడేవారు, కానీ దానివల్ల ఆయన ప్రవర్తన ఏమీ మారలేదు. ఆయన క్రికెట్లో అటాకింగ్గా ఉండేవారు, కానీ ఆన్ ఫీల్డ్ అండ్ ఆఫ్ ఫీల్డ్లో మాత్రం పూర్తిగా వేరేలా ఉండేవాడు. రోహిత్ శర్మ లీడర్షిప్ క్వాలిటీ వలనే మనం T20 వరల్డ్ కప్ 2024ని సాధించామని రాహుల్ ద్రావిడ్ అన్నారు. ఇక్కడ ఇప్పుడున్న పరిస్థితుల్లో నిజాలు మాట్లాడుకుంటే మాత్రం క్రెడిట్ కోసం ఒకరి మీద ఒకరు పడి గొడవ పడుతుంటారు. అది గౌతమ్ గంభీర్ని చూసినా తెలుస్తుంది. 2011 వరల్డ్ కప్ ఒక ధోని 6తో గెలవలేదు అని ప్రతి ఈవెంట్లో ఛాన్స్ దొరికినప్పుడల్లా అంటుంటాడు గౌతమ్ గంభీర్. అండ్ ఆల్సో రీసెంట్గా జరిగిన ఇంటర్వ్యూలో గౌతమ్ గంభీర్ ఏమన్నాడంటే, ఛాంపియన్స్ ట్రోఫీ నా కోచింగ్లోనే గెలిచాం, ఇంగ్లాండ్లో టెస్ట్ సిరీస్ నా కోచింగ్లోనే డ్రా చేశాం, అండ్ ఏషియా కప్ కూడా నా కోచింగ్లోనే గెలిచామని ఎంతో చెప్పుకున్నాడు తన మీద తాను. కానీ ఇక్కడ చూస్తే మాత్రం రాహుల్ ద్రావిడ్ ఏమో T20 వరల్డ్ కప్ 2024 కేవలం రోహిత్ శర్మ యొక్క బ్రిలియన్స్ వల్ల గెలిచామని అంటున్నాడు. అండ్ రోహిత్ శర్మని చూస్తే మాత్రం రోహిత్ శర్మ ఒకటే అంటున్నాడు, నాకు కోచ్ అండ్ BCCI నుంచి వచ్చిన సపోర్ట్ వల్లే గెలిచాం, దానికి పూర్తిగా క్రెడిట్ మాత్రం రాహుల్ ద్రావిడ్ అండ్ అప్పటి BCCI హెడ్ అయిన జైషాకే లభిస్తుంది అని రోహిత్ శర్మ అన్నాడు. రాహుల్ ద్రావిడ్ గురించి రోహిత్ శర్మ మాట్లాడుతూ, ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా రాహుల్ ద్రావిడ్ లేకపోయినా కానీ రాహుల్ ద్రావిడ్ సృష్టించిన టీమ్ ఎన్వైరన్మెంట్ వల్లనే ఛాంపియన్స్ ట్రోఫీని గెలిచామని రోహిత్ శర్మ అన్నాడు. అసలు ఇదంతా ఎక్కడ స్టార్ట్ అయింది అంటే అది 2022 వరల్డ్ కప్ సెమీఫైనల్. అక్కడ టీమిండియా చాలా ఘోరంగా ఓడిపోయింది ఇంగ్లాండ్ చేతుల మీదుగా. అప్పుడు మన కెప్టెన్ అయిన రోహిత్ శర్మ కంటతడి పెట్టుకున్నాడు. అది క్లియర్గా టెలికాస్ట్ కూడా అయింది. ఆ ఓటమి తర్వాత రాహుల్ ద్రావిడ్ అండ్ రోహిత్ శర్మ ఒక మీటింగ్ పెట్టుకున్నారట. ఆ మీటింగ్లో రోహిత్ శర్మ ఒకటే అన్నాడట, ఖచ్చితంగా మనం క్యాలిక్యులేటర్ రిస్క్ తీసుకోవాలి, ఖచ్చితంగా ప్రతి ఓవర్లో బౌండరీ సాధిస్తూ రన్ రేట్ని పెంచుకుంటూ పోవాలి, ఫస్ట్ బాల్ నుంచి ఇంటెంట్ మొత్తం మన వైపే ఉండాలి అండ్ మొమెంటం కూడా మొత్తం టీమిండియా వైపే ఉండాలని రోహిత్ శర్మ అన్నాడట రాహుల్ ద్రావిడ్తో. ఎటువంటి పరిస్థితుల్లో అయినా నేను ముందుంది నడిపిస్తా అని రోహిత్ శర్మ అన్నాడట. అప్పటి నుంచి ప్రతి మ్యాచ్లో రోహిత్ శర్మ చాలా అద్భుతమైన 5 రీస్టార్ట్స్ ఇచ్చడం స్టార్ట్ చేశాడు. అండ్ దానివల్లే మనం 2023 వరల్డ్ కప్లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఫైనల్ వరకు వెళ్ళాం. 10కి 10 మ్యాచ్లు గెలిచాం.
ఫైనల్లో చూసుకుంటే మాత్రం రోహిత్ శర్మ ఉన్నంత వరకు ఖచ్చితంగా టీమిండియాదే కప్ అనుకున్నాం. కానీ ఒక రోహిత్ శర్మ అవుట్ కాగానే మనందరికీ తెలిసిందే కదా ఆ మ్యాచ్లో ఏమైందని. ఇక ఆ తర్వాత కూడా మనం పాత పద్ధతిలో ఆడలేము, ఖచ్చితంగా కొత్త పద్ధతిలోనే ఆడాలని రోహిత్ శర్మ ఇంకా గట్టిగా నమ్మాడట. అండ్ దానితో T20 వరల్డ్ కప్ 2024లో తాను నమ్మిన సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్లాడు. అండ్ అతడు కేవలం వేరే ప్లేయర్స్కి చెప్పడమే కాకుండా తనకి తాను ఇంప్లిమెంట్ చేసి చూపెట్టాడు ఫస్ట్ బాల్ నుంచే. మనందరికీ తెలుసు కదా అతను ఎంత విధ్వంసకరమైన ఓపెనరో వైట్ బాల్లో. అటాకింగ్ క్రికెట్ అంటే ఏంటో నేను ఫస్ట్ ఆడి చూపిస్తాను, దాన్ని మిగతా ఆటగాళ్ళు ఫాలో అయితే సరిపోతుంది అని రోహిత్ శర్మ అన్నాడట. దానికి రాహుల్ ద్రావిడ్ కూడా అంగీకరించాడట. అప్పటి నుంచి చూస్తే ఇప్పటి వరకు టీమిండియా ఒక హిస్టరీని క్రియేట్ చేసింది. వరుసగా జరిగిన 3 ICC ట్రోఫీస్లో కేవలం ఒకే మ్యాచ్ ఓడిపోయి 2 అద్భుతమైన కప్స్ని గెలిచాడు కెప్టెన్ రోహిత్ శర్మ. రోహిత్ శర్మ కేవలం ఒకటే అన్నాడట, నా కెరియర్ యావరేజ్ పడిపోయినా సరే, నా పర్సనల్ మైల్ స్టోన్స్ పడిపోయినా సరే, నేను మాత్రం టీం కోసం ఖచ్చితంగా ఫస్ట్ బాల్ నుంచి అటాకింగ్గా ఆడి టీమిండియాను ఒక మెరుగైన స్థితిలో ఉంచుతానని చెప్పాడట రోహిత్ శర్మ. అప్పటి నుండి ఇప్పటి వరకు టీమిండియాలోని ప్లేయర్లు పర్సనల్ మైల్ స్టోన్స్కి కాకుండా ఖచ్చితంగా టీం గెలవాలనే ఉద్దేశంతో అన్ని మ్యాచెస్ ఆడారు. టీంలో ఇలా చేయాలి అని చెప్తే వాళ్ళని కేవలం కెప్టెన్ అని అంటారు. కానీ అదే చేసే విధానాన్ని ముందుండి నడిపించి ఫస్ట్ బాల్ నుంచి ఆడితే మాత్రం వాళ్ళనే లీడర్ అంటారు. అదే ఇక్కడ మనకు రోహిత్ శర్మ నుంచి తెలుస్తుంది. ఈ లీడర్షిప్ కేవలం ఆ టీంకే కాదు, మరియు ఈ తరానికే కాదు, రాబోయే తరాలకు కూడా ఎంతో అద్భుతమైన ఇన్స్పిరేషన్ని ఇచ్చిందని రాహుల్ ద్రావిడ్ అన్నారు. అండ్ దానితోనే ఇప్పుడు మనం చూస్తున్న ఇండియన్ క్రికెట్ యొక్క విధ్వంసకరమైన బ్యాటింగ్ అది రోహిత్ శర్మ నుంచి మొదలైందని రాహుల్ ద్రావిడ్ అన్నారు. రోహిత్ శర్మ ఇండియన్ క్రికెట్కి చేసిన సేవలను గుర్తించిన ఇండియన్ గవర్నమెంట్ అతనికి పద్మశ్రీతో పురస్కరించారు. ఇది రోహిత్ శర్మ కెరియర్లోనే అత్యంత అరుదైన గౌరవం. ఇప్పుడు మన టీమిండియా క్రికెట్లో ఉన్న ప్లేయర్స్ని చూసుకుంటే చాలా వరకు ప్లేయర్స్ రోహిత్ శర్మ గ్రూమ్ చేసిన ప్లేయర్స్. 2013లో ముంబై ఇండియన్స్ జట్లోకి వచ్చాడు జస్ప్రీత్ బుమ్రా. అప్పుడు జస్ప్రీత్ బుమ్రా అంటే ఎవరికీ తెలియదు, కానీ రోహిత్ శర్మ అతన్ని అద్భుతమైన బౌలర్గా మార్చాడు. అండ్ హార్దిక్ పాండ్యా 2015లో వచ్చాడు ముంబై ఇండియన్స్కి. అప్పటి వరకు హార్దిక్ పాండ్యా అంటే ఎవరికీ తెలియదు, కానీ 1-2 సీజన్లు రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఆడాక అతని గురించి అందరికీ తెలిసింది. అండ్ తిలక్ వర్మ, మన తెలుగువాడైన తిలక్ వర్మ ఏషియా కప్లో అద్భుతంగా ఆడాడు. కానీ అతను మాత్రం ముంబై ఇండియన్స్లో రోహిత్ శర్మ కింద ఆడిన అనుభవాన్ని నేను ఎప్పుడూ మర్చిపోలేను అని అండ్ రోహిత్ శర్మ తన ఐడియల్ అని చెప్పుకుంటాడు. ఇక ఇప్పటి T20 కెప్టెన్ అయిన సూర్యకుమార్ యాదవ్ 2018 వరకు ఏమీ సాధించలేదు. ఎప్పుడైతే 2018లో ముంబై ఇండియన్స్కి వచ్చాడో అప్పటి నుంచి సీజన్లో ప్రతి సీజన్కి 500 రన్స్ సాధిస్తూ టీమిండియా క్రికెట్లోకి వచ్చాడు అతడు. ఆ తర్వాత ఇషాన్ కిషాన్ని చూసుకున్నా కానీ తాను రోహిత్ శర్మ సారథ్యంలోనే మెరుగయ్యాడు. అండ్ ఇప్పుడు మనందరికీ తెలిసిన అభిషేక్ శర్మ T20లోనే నెంబర్ 1 బ్యాట్స్మెన్. ఎంతో అద్భుతమైన స్టార్ట్స్ ఇస్తాడు టీమిండియాకి. అలాంటి అభిషేక్ శర్మ ఒక ఇంటర్వ్యూలో ఏమన్నాడంటే, నేను ఆడే ప్లేస్ రోహిత్ శర్మది. రోహిత్ శర్మ ఇంతకుముందు ఓపెనింగ్ చేసేవాడు, అతను రిటైర్ అయ్యాక నేను అతని ప్లేస్లో ఆడుతున్నాడు. రోహిత్ శర్మ ఇండియన్ క్రికెట్ లెజెండే కాకుండా వరల్డ్ క్రికెట్లోనే ఒక లెజెండరీ ప్లేయర్. అతని ప్లేస్లో ఆడుతుండడం నాకెంతో గర్వకారణం అని చెప్పాడు. అతను ఎంతో సాధించాడు, నేను కూడా అలాగే సాధించాలని నమ్మకంతో ఆడుతున్నానని చెప్పాడు. అండ్ అతను నా ఐడియల్ అని కూడా చెప్పాడు అభిషేక్ శర్మ. ఇంకా వీళ్ళే కాదు, ఇంకా టెస్ట్ సెటప్లో చూసుకుంటే జైస్వాల్ అయితే రోహిత్ శర్మని తన సొంత అన్నలా భావిస్తాడు. అండ్ సర్ఫరాజ్ ఖాన్ కూడా ఎంతో గౌరవం ఇస్తాడు రోహిత్ శర్మకి. అండ్ ధ్రువ్ జురేల్ గురించి మనందరికీ తెలిసిందే కదా, గార్డెన్ బాయ్స్ అని ఎంతో చనువుగా పిలుచుకుంటాడు రోహిత్ శర్మ వీళ్ళందరినీ. రోహిత్ శర్మ ఏదైతే టెంపోని సెట్ చేశారో, ఏదైతే టెంపోని ఇండియన్ క్రికెట్లో మార్చారో అది చాలా ముఖ్యమని అందరూ అంటున్నారు. దానివల్లే ఇండియన్ క్రికెట్లో మార్పులు వచ్చాయని, సెమీఫైనల్లో ఫైనల్లో ఓడిపోవడమే కాకుండా ఇప్పుడు మనం కూడా గెలిచి చూపెట్టగలమని చెప్తున్నారు మన ప్లేయర్స్. ఇక్కడ నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను, రోహిత్ శర్మని కెప్టెన్సీ నుంచి తీసేసినా, అతని టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ చేయించినా, అతను చేసిన మార్పుని మాత్రం ఎవరూ తొలగించలేరు. అది తరతరాలుగా ఇండియన్ క్రికెట్తోనే ఉంటుందని చెప్పగలను నేనైతే. ఒక మనిషి గురించి గొప్పగా మాట్లాడుకోవాలంటే అతను 100 సంవత్సరాలు బతకాల్సిన అవసరం లేదు. బ్రతికినన్న నాళ్ళు చుట్టూ ఉన్న ప్రజలకు మంచి చేస్తే చాలు. అలాగే రోహిత్ శర్మ క్యాప్టెన్సీ కూడా అతను ఏం క్యాప్టెన్సీ 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు చేయలేదు టీమిండియాకి, కేవలం 3 సంవత్సరాలు చేశాడు. అండ్ 3 సంవత్సరాల్లో టీమిండియా క్రికెట్లో ఎన్నో మార్పులు తీసుకొచ్చాడు రోహిత్ శర్మ. నేనైతే యాజ్ ఎ టీమిండియా క్రికెట్ ఫ్యాన్గా ఒకటే చెప్పాలనుకుంటున్నాను, 2027 వరల్డ్ కప్లో మనం ఖచ్చితంగా గెలవాలంటే క్యాప్టెన్సీ మాత్రం రోహిత్ శర్మకి అప్పగించాలని నేనైతే నమ్ముతున్నాను. ఎందుకంటే మనందరికీ తెలుసు రోహిత్ శర్మ ఒక క్యాప్టెనే కాదు, ఒక గొప్ప లీడర్ కూడా. దీని గురించి మీరేమనుకుంటున్నారో మీ అమూల్యమైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. మీ అమూల్యమైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో చెప్పండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఛానల్ని మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.